వెజిటేబుల్ ప్యాటీ ఆర్ కట్లెట్ ఏ విధంగా చేస్తారు ఈ వీడియోలో చూద్దాము. ఈ ప్యాటీస్ యాజ్ ఇట్ ఈస్ ఫ్రోజన్ కూడా దొరుకుతాయి, కానీ మనం ఇంట్లోనే చాలా ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చు. ఏ విధంగా చేస్తారు ఈ వీడియోలో చూద్దాం. దాని ముందుగా కూరలన్నీ ఈ విధంగా కుక్కర్లో పెట్టి ఉడికించుకోవాలి 3 విజిల్స్ వచ్చేదాకా. ఆలు, మటర్, క్యాబేజ్, కాలీఫ్లవర్ ఇవన్నీ ఉడికించుకోవాలి. ఇప్పుడు క్యారెట్ని సన్నగా గ్రేట్ చేసుకుని ఇందులో కలుపుకోవాలి. దీంట్లో చాట్ మసాలా, ఆమ్చూర్ పౌడర్, ఉప్పు, కారం, మిరియాల పొడి కొంచెం ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి. దీంట్లో కొంచెం కార్న్ఫ్లోర్ పౌడర్ వేయాలి. బ్రెడ్ క్రంచెస్ మనకి రెడీమేడ్గా బయటకు దొరుకుతాయి, దాన్ని కూడా కొంచెం కలుపుకోవాలి ఇందులో. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇదంతా పొడిగా పిండిలాగా అయ్యేటట్టుగా మనము తయారు చేసుకోవాలి దీన్ని. ఇది మెత్తగా ఉంటే మనకి ప్యాటీస్ సరిగ్గా రావు, అందుకని నీళ్ళు లేకుండా ఉండటానికని మనము కార్న్ఫ్లవర్ పౌడరు వేస్తున్నాము. చివరిగా ఇవన్నీ వేసుకుని ముద్దలా తయారు చేసుకున్న తర్వాత ఈ విధంగా బ్రెడ్ క్రంచెస్లోకి పొడిలో మనం ఈ విధంగా రోల్ చేసుకోవాలి ఒకసారి. అప్పుడు దానిపైన ఒక కోటింగ్ లాగా ఏర్పడుతుంది. ఇప్పుడు ఇది మనం ట్రేలో పెట్టుకొని ఓవెన్ ప్రీహీట్ చేసి 350 డిగ్రీస్ దగ్గర ఆ తర్వాత వీటిని బేక్ చేసుకోవాలి. ఆయిల్లెస్ ప్యాటీస్ రెడీ అయిపోయినట్టే. ఇవి టమాటో సాస్ తోటి సర్వ్ చేస్తే చాలా రుచిగా ఉంటాయి. ఇంట్లోనే చాలా ఈజీగా వెజిటేబుల్ ప్యాటీ ఆర్ కట్లెట్ వితౌట్ ఆయిల్ మనం హెల్తీగా ఈ విధంగా చేసేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. బేక్ చేసే ముందు కొంచెం ఆయిల్ ఈ విధంగా పైన వేసుకోవాలి. ఇవి ట్రేలో పెట్టుకుంటే మనకి ఇవి రెడీ అయిపోయినట్టే. ఈవినింగ్ స్నాక్గా చాలా బాగుంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇది టమాటో సాస్ తోటి సర్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.